ఇంకొక గంటలో నిరూపించి నా భార్య నిప్పు వీడు తప్పు అని మీడియా ముందు ఆధారాలతో సహా బయట పెట్టి నా భార్యని ఇక్కడి నుంచి బయటికి తీసుకెళ్ళిపోతాను. మీ మీడియా వాళ్ళు ఇక్కడి అసత్యం బయటికి పొక్కిందంటే మాత్రం చెప్పాను కదా, చిరిగిపోద్ది. మ్యాగీ, ఒక్క గంట ఓపిక పట్టు, వచ్చి నేను తీసుకెళ్ళిపోతాను. అమ్మీ, బావగారు, ఆ అబ్బి ఏం చేస్తాడో ఏం తెస్తాడో ఆ అబ్బిని నమ్ముకోవడం కరెక్ట్ కాదు. వెంటనే మన లాయర్కి విషయం చెప్పి గంటలో బెయిల్ వచ్చే ఏర్పాట్లేవో చేయమని చెప్పండి. అలాగేనమ్మా. నువ్వు భయపడు మాకమ్మీ. విద్య, భోంచేయమ్మా. ఆకలిగా లేదమ్మా, తినాలనిపించడం లేదు, అసలు బ్రతకాలనే అనిపించడం లేదు. ఏంటి తల్లి, ఎంత చెప్పినా ఎందుకు వినవు? కడుపుతో ఉన్నావమ్మా, కడుపును మార్చుకోకూడదు, కన్నీళ్ళు అసలే పెట్టుకోకూడదు. కొంచెం తినమ్మా, కొంచెం తినమ్మా. అయినా ఇప్పుడు కోర్టులో తీర్పు తప్పుగా అయితే రాలేదు కదా. రేపు మాత్రం కరెక్ట్గా అయితే రాదు కదమ్మా. రేపైనా వినయ్ని అత్తయ్య వాళ్ళు అందరూ కలిసి నేను తప్పు చేశాను అని చెప్పమని బలవంతం చేస్తారు తప్ప, ఇవాళ నోరు మెదపని వినయ్ రేపు నోరు తెరిచి డెలివరీ వరకు నేను వెయిట్ చేయలేను, నేను ఒప్పుకోను అని చెప్తే నా పరిస్థితి ఏంటమ్మా? మనకు అన్నయ్య ఉన్నాడు కదమ్మా, అన్నయ్య వెళ్ళాడు కదా. పరిస్థితి అంతవరకు రానిస్తాడో చెప్పు? వినయ్ని అన్నయ్య ఒప్పిస్తాడమ్మా. నువ్వు తినమ్మా, మా అమ్మ కదూ, కొంచెం తినమ్మా. నాకొద్దమ్మా. ఇదిగో పద్దుయే ఫోన్ చేసిందమ్మా. అన్నయ్య వినయ్ని ఒప్పించేశాడేమో, అది చెప్పడానికే పద్దు ఫోన్ చేసినట్టుంది. హలో పద్దు. అత్తయ్య, వెంకీ మీ అన్నయ్యని ఒప్పించాడు కదా, వినయ్ ఒప్పుకున్నాడు కదా, ఓకే చెప్పాడు కదా, అది చెప్పడానికి కాల్ చేసావు కదా? కాదత్తయ్య. కాదా? అవును, బావ వినయ్ అన్నయ్యతో మాట్లాడటానికి వచ్చాడు, కానీ ఇంతలోని. చెప్పమ్మా, ఇంతలోని ఏమైంది? మ్యాగీ అక్క అరెస్ట్ అయింది అత్తయ్య. మ్యాగీ అరెస్ట్ అవ్వడం ఏంటమ్మా? మ్యాగీ ఎందుకు అరెస్ట్ అవుతుంది? అది అత్తయ్య, మన మ్యాగీ అమ్మగారిని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోయారు అమ్మగారు. హలో, ఎవరు మాట్లాడేది? 3 టౌన్ ఎస్ఐని. బావ, పెద్దమ్మ, తాతయ్య, వినయ్ అన్నయ్య అందరూ స్టేషన్కి వెళ్ళారత్తయ్య. ఏం జరుగుతుందో ఏంటో ఈ విషయం చెప్తామని మీకు కాల్ చేశాను. ఏమైందమ్మా? మ్యాగీ ఎందుకు అరెస్ట్ అయింది? ఇంకా ఎన్ని వినాలమ్మా? ఇలా ఇంకా ఎన్ని చూడాలి? మనకే ఎందుకమ్మా ఇలా జరుగుతుంది?
భగవంతుడా. అన్నా, బయట సీసీ కెమెరా ఉంది కదా, దాని ఫుటేజ్ కావాలి. మీరెవరు సార్? చెప్పకపోతే ఇవరా? పోనీ పోలీసులతో చెప్పించమంటారా? పర్లేదు సార్, 2 days క్రితం ఫుటేజ్ అయితే భద్రంగా ఉంది. 2 days కిందటిది కాదు, ఈ రోజు ఫుటేజ్ కావాలి నాకు. సారీ సార్, 2 days క్రితమే ఆ కెమెరా పాడైపోయింది. టెక్నీషియన్ని రమ్మని చెప్పాను, ఈ రోజు వస్తాను అన్నాడు, ఇంకా రాలేదు. ఎక్స్పెక్ట్ చేసా వెంకీ బ్రో నువ్వు వస్తావని. నేరుగా అక్కడి సీసీటీవీ ఫుటేజ్ పైనే కన్ను వేస్తావని కూడా గెస్ చేశా. డబ్బిచ్చి సీసీటీవీ ఫుటేజ్ని డిలీట్ చేశా. పని చేయట్లేదని నీకు అలా అబద్ధం చెప్పించేశా. ఇక నీ పెళ్ళాం పని ఫసక్.